వైఎస్ షర్మిల గారి అంటాం కంటే కూడా మురుసుబల్లి షర్మిల శాస్త్రి ఆవిడ పేరు. మురుసుబల్లి షర్మిల గారే తెలంగాణలో ఆల్రెడీ ఫ్లాప్ అయ్యారు. అంతా ఆయనకి చెల్లెలు గారు అయినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచే అంత హక్కు అథారిటీ అయితే మీకు లేదు. మీ వెనకాల ఎవరుండైతే నడిపిస్తున్నారో మేము కార్యకర్తలంగా తెలుసుకోలేని పిచ్చి వాళ్ళం అయితే ఎవరం లేము. షర్మిల ఇవాళ వచ్చింది ఎట్ట గెలిచింది? షర్మిల ఏ పార్టీలోనే కలిసింది, సన్నివేశం చేసింది. అసలు షర్మిల ఎక్కడది? తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయొచ్చా? మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అసలు ఎందుకు ఏ కారణం అయ్యి ఉండి తిడుతున్నారు? కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. తెలంగాణలో అటర్ ఫ్లాప్ అయిపోయారు వైఎస్ షర్మిల గారు. వైఎస్ షర్మిల గారి అంటాం కంటే కూడా మురుసుబల్లి షర్మిల శాస్త్రి ఆవిడ పేరు. మురుసుబల్లి షర్మిల గారే తెలంగాణలో ఆల్రెడీ ఫ్లాప్ అయ్యారు. అక్కడ తట్టబుట్ట సర్దేసుకొని పార్టీలో గెలిపేశారు, కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలో కలవటం 100% చేసిన చాలా పెద్ద మిస్టేక్. అసలు షర్మిల గారు తిట్టడానికి అసలు షర్మిల గారు అనుకున్న ఎవరు ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది, కేవీపీ రామచంద్రరావు, విగ్గురాజు వాళ్ళు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. అది ఇంకా మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ని అంచు చూస్తామని చెప్పేసి అంటారు. అవన్నీ జరిగే కాదులే. సోనియా గాంధీ పని ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆమె పెట్టిన సోనియా గాంధీ గారు పెట్టిన పార్టీలో ఏమో ఒక బుడక. వీళ్ళ అమ్మ అంటే సోనియా అమ్మ. ఆ సోనియా అమ్మ వల్లే గాంధీ షర్మిలమ్మ వల్ల ఏమైంది? ఏమీ కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, షర్మిల గారు అందరూ ఒకవైపు ఉంటే జగన్ గారు మాత్రమే ఒకవైపు ఉన్నారు. అవును. మరి ఎలా ఉండబోతున్నారు? ఏమైనా సింహం సింగిల్గానే వస్తుంది, ఎఫెక్ట్ ఏమీ ఉండదు. మొన్న 2019లో ఒక్కొక్కళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ఏందో చూపించాడు. ఇప్పుడు కలిసికట్టుగా వస్తున్నారు, దెబ్బ ఇంకా ఎక్కువగా గట్టిగా కొడతాడని చెప్పి మేము అనుకుంటున్నాం. నిన్న షర్మిల గారు ఏదైతే మీడియా వాళ్ళతో మాట్లాడారో జగన్ రెడ్డి గారు అని అంటున్నారు. చూడండి షర్మిల గారు, మీరు కాంగ్రెస్కి ఆల్రెడీ ఒక పార్టీని పెట్టారు తెలంగాణలో. ఎలా అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు అతని తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎలా అయితే పెట్టారో ఆ ఒక్క జెండానే మోసి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టపడుతూ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అనేక మంది ప్రజలకి చాలా చేసున్నాడు. రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవాలని చెప్పని అనుకున్నాము. మీరు అలానే వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు. మరి వైఎస్ఆర్ టీపీని తీసి ఇప్పుడు కాంగ్రెస్లోకి అయ్యారు. 2 పార్టీలు మార్చేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచే అర్హత హక్కు కూడా లేని వాళ్ళండి. ఎంత ఆయనకి చెల్లెలు గారు అయినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచే అంత హక్కు అథారిటీ అయితే మీకు లేదు. మీ వెనకాల ఎవరుండైతే నడిపిస్తున్నారో మేము కార్యకర్తలంగా తెలుసుకోలేని పిచ్చి వాళ్ళం అయితే ఎవరం లేము. మీతో ఉండి ఆ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందితో ఉండి ఎన్ని రకాలుగా నడిపించినా సరే ఎవరు అలాంటి ఏమీ పట్టించుకోమని రాబోయే కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని చెప్పని గెలిపినా. మీరు జగన్ రెడ్డి గారు అన్నా ఏం లేదు, నిన్న జగన్ రెడ్డి గారు అన్నారు, ఇలా అన్నా అంటారు. మళ్ళీ రేపు మీరే మళ్ళీ కలిసిపోయి మా జగన్ గారితో మీరు వస్తారేమో. ముందు అది ఒకసారి ఆలోచించుకోండి షర్మిల రెడ్డి గారు. ఆల్రెడీ మీరు రెడ్డి గారే, ఒకసారి అది ఆలోచించుకొని అనుగుణంగా మీరు ఉంటే బాగుంటుందని చెప్పరని మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నేను కోరుతా ఉన్నానండి. మరి జగన్ గారి మీద షర్మిల గారు పోటీ చేస్తే గెలుస్తుందంటారా? షర్మిల గారు జగన్ గారి మీద పోటీ చేస్తే ఇంట్లో చెల్లి అనే అథారిటీతో అయితే గెలవచ్చేమోనండి. ఏది ఇంట్లో పరంగా, అంతేగాని పార్టీ పరంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నరాని అక్కరాని చెల్లిరాని ఎవరన్నారాని ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు గెలిసే అంత దమ్ముదారి ఎవరికీ లేదండి, రారు కూడా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అండ్ షర్మిల గారు వీళ్ళందరూ ఒకవైపు ఉంటే మరి జగన్ గారు ఒకళ్ళే ఒకవైపు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? 10 సంవత్సరాల బ్యాక్ ఒకసారి మీరు ఆలోచించాలా? అధికారంలో లేనప్పుడు చుట్టూ ముళ్ళ కంచెలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ముళ్ళ కంచెల్ని తెంచుకొని ఆ ముళ్ళ కంచెల్ని ఒక్కొక్కటి తీసి పక్కన పడేసేసి ఇప్పుడు సింగిల్గా ఉన్నారు. సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. ఇది ప్రతిసారి డైలాగ్ అనుకుంటూ ఉంటారు, సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. ఎంతమంది కాదు, మీరు నలుగురు కాదు 40 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆయన్ని దీటుకునే దమ్ము ధైర్యం అనేది ఎవరికి లేదు, రాదు కూడా. అది ఒకసారి అది బై బర్త్ రావాలా. నలుగురిని వేసుకొని వస్తే వచ్చేదైతే కాదండి. ఈ పరంగా నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఒక మహిళా కార్యకర్తగా నేనైతే చెప్తున్నాను. మీరు ఎంతమందితో అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమందినైనా ఉసిగొలిపినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు రోజు తలదొక్కుంటే రోజుకు ఒక ఎంట్రుక రాలిపోద్దండి. మీలాంటి వాళ్ళు ఎంట్రుకతో మా జగన్మోహన్ రెడ్డి గారి సమానం అని చెప్పని నేను చెప్తా ఉన్నాను. ఆమెకు అసలు ఆమెకు చరిత్ర లేదు, ఏదో వచ్చింది. ఈయన ఆల్రెడీ సీఎం అయి ఉన్నాడు కదా, కనుక
ఆయనే వస్తాడని నమ్మకం రావాలని మేము ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, షర్మిల గారు అందరూ ఒకవైపు ఉంటే జగన్ గారు మాత్రమే ఒకవైపు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉండా నేను ఒకటే చెప్పా, దేవుని అనుగ్రహం ఆయనకుంటే ఎంతమంది ఉండా ఎవరేం చేయలేదు. మరి గెలుస్తారంటారా నెక్స్ట్ ఎక్కువ గెలవాలని ఆశిస్తున్నా నేను. జగన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళకి ఎన్ని ఉండయ్యా మనకేం తెలుసు, మనకి తెలియదుగా. మిన్నాయి ఉన్నాడు, మిన్నాయే నీకు పడదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఇంట్లో ఉంటే అన్నదమ్ములకే పడతల్లా, ఒక ఇంట్లో ఉంటే అప్పు చెల్లెళ్ళకి పడతల్లా. జగన్మోహన్ రెడ్డి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని ఏడే ఉండి షర్మిల గారు నేను రాముడు అడిగిన బోణం అంతే, ఇవాళేమో ఎవళ్ళో డబ్బులు ఇస్తారని దూరిందేమో మనకని తెలిసింది. మరి ఒకవేళ షర్మిల గారు జగన్ గారి మీద పోటీ చేస్తే గెలుస్తుందంటారా? షర్మిల ఎందుకు గెలిచింది? షర్మిల ఇవాళ వచ్చింది ఎట్ట గెలిచింది? షర్మిల ఏ పార్టీలోనే కలిసిద్ది, సన్నివేశం చేసిద్ది. అసలు షర్మిల ఎక్కడది? తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయొచ్చా? నువ్వు వెళ్ళి మన ఏ ఊరు? మన గుంటూరు కదా, మన గుంటూరు నుంచి వెళ్ళి కర్ణాటకలో పోటీ చేస్తావా? జాతీయ పార్టీ ఏది అసలు? జాతీయ పార్టీ ఎవరు? తండ్రికి కొడుకు కక్కుందా, కూతురు కక్కుందా? కూతురు ఎందుకే పోటీకి వెళ్ళింది? మళ్ళీ నేను వైఎస్ పార్టీ అని ఎందుకంటుంది? కూతురు ఆడపిల్ల పుట్టంగానే ఎవరింటికి వెళ్ళింది? పుట్టంగానే ఆడపిల్ల అత్తగారింటికి తరపు నుండి పోటీ చేయాలి. నువ్వు తెలంగాణలో పోటీ చేయాలా? ఏడకొచ్చి నేను పోటీ చేస్తానంటే నువ్వు ఎట్ట గుర్తింపు? నీ ఇంటి పేరేంటి? నీ ఊరేది? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, షర్మిల గారు అందరూ ఒకవైపు ఉంటే అందరు ఉంటారు. ఏమనిపిస్తుంది అసలు దీని నా దాని గురించి నాకేమనిపించలేదు. అంటే జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు, వాళ్ళే నలుగురు ఏమనిపించరు. మీలాంటి ఆడపిల్లలు, దేశం మీద ఉండే ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డే కావాలంటారు. 80 సంవత్సరాల ముసలోళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డే కావాలంటారు. బీసీ ఎస్టీ వై ఇవన్నీ పక్కన పెట్టాడు చంద్రబాబు నాయుడు. కొన్ని కులాలంటిని అనగదొక్కుంటే చక్కన పెట్టాడు. ఈయనేంటి లాక్కొచ్చి అందరు ప్రయోజకులు చేశారు. బళ్ళో మీలాంటి పిల్లలు వెళ్తే దొడ్లు ఉండటానికి వసవర్తులు ఉండేవి కాదు. ఇవాళ ఏ బడికి వెళ్ళి ఏ జిల్లాలోనైనా సరే, మన జిల్లాల్లో ఏ జిల్లా అయినా సరే, జగన్ పరిపాలించే ఏ జిల్లాలో అయినా చదువుకునే పిల్లలకు వసవర్తి ఉందా లేదా అని పిల్లల్ని అడగండి. మమ్మల్ని కాదు అడిగేది, మీరు పిల్లల్ని అడగండి. పిల్లల్ని మీ వయసు పిల్లల్ని అడగండి వెళ్ళి. ఇప్పుడు నన్ను కాదు, నేనంటే చెబుతున్న అబద్ధం చెబుతున్న అడుగు కూర్చొని అనుకుంటారు. బళ్ళేకి వెళ్ళి అమ్మ మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, వైఎస్ పరిపాలన బాగుందా, ఎవరి పరిపాలన బాగుందమ్మా అని అడగండి. మీకు డబ్బులు వస్తున్నాయా, డబ్బులు రావట్లేదా, మీకు చదువులు ల్యాప్టాప్లు ఇచ్చారా, మీ చదువులు ఎలా ఉండే, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, బూట్ ఎత్తున్నారు, అన్ని వసవర్తులు ఉండే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఒంటరిగా పోరాడినా ఓ పులికి మేకలన్నీ ఏం చెయ్యు, పులిని మేకలు ఏం చెయ్యు. అడవిలో పెద్ద అడవి ఉంది, అడవిలో పులి వస్తుంది, మేకలు కుందేళ్ళు కప్పలు అన్నీ పారిపోతాయి. కానీ పులి ఏం చేసేది? గాలి రానిద్ది. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి మాకు. తప్పకుండా గెలుస్తారు. నువ్వు కానీ వచ్చావు అనుకో, నీ చేతిని ఎండు ఉంగరం చేసి పెడతావు. నెక్స్ట్ సీఎం ఆయనే కోరుకుంటున్నాను. ఎందుకని అంటే మైనార్టీలను అణగదొక్కాడు చంద్రబాబు. ఒకప్పుడు ఇక్కడ మేము కళ్ళ ముందే కొట్టి హింసించాడు, దేశద్రోహం చేశారని తీసుకెళ్ళి ఇది చేశాడు, జైల్లో పెట్టాడు. అలాంటి వాడు ఎట్లా చేస్తాను? ఏం చేశాడు? వాళ్ళు డొగరా రుణాలు కట్టొద్దని చెప్పి ఆడవాళ్ళు ఇది చేశాడు. కట్టొద్దంటే బ్యాంకుల వాళ్ళకి ఊరుకున్నారా, లాక్కెళ్ళిపోయాడు. అదే కుటుంబ విషయాలు మనం చెప్పు. వాళ్ళు అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఒకళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు నచ్చింది వాళ్ళు ఇది చేస్తారు. నాకు నచ్చిన భోజనం నేను చేస్తాను, మీకు నచ్చిన భోజనం మీరు చేస్తారు. అలాగే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. ఆ పార్టీ పెట్టిన పార్టీలో ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఆమె జాతీయ నాయకులు రాళ్ళు కూడా కాదు. ఏం గెలవదు. ఆమె ఉన్న డిపాజిట్ గల్లంత అయిపోయింది, రావు అని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం అది.
మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, షర్మిల గారు అందరూ ఒకవైపు ఉంటే జగన్ గారు ఇంతమంది ఒక్కళ్ళే ఎంతమంది కలిసి పోట్లాడినా కూడా సింహాన్ని ఎదిరించలేవు. ఇవన్నీ ఈ నక్కలు తోడేళ్ళు ఇవన్నీ వచ్చినా కూడా సింహం ఒంటరిగానే పోరాడితే ఒంటరిగానే గెలుస్తాడు. అది 175 స్థానాలు పోటీ చేస్తాడు. 170 స్థానాలు కూడా వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఒకటే అంటారా మరి? వస్తాయి మరి గెలుస్తారా గ్యారంటీగా ఆయనే జగన్? గెలుస్తాడు. నెక్స్ట్ సీఎం ఆయనే. ఓకే. కావాలి జగన్, కావాలి జగన్.